ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కల్వరీ మార్గం గ్లోరియస్ పరిచర్య సారపాక భద్రాచలం నందు ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల పరిచర్య జరుగుతుంది. ఈ యొక్క పరిచర్యలో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రజలు పాల్గొని మరి విడుదల పొందుకుంటున్నారు, స్వస్థపరచబడుతున్నారు. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకుంటున్నారు. చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరణకరమైన వ్యాధులతో పీడింపబడుతున్న వారు స్వస్థపరచబడుతున్నారు. దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు, గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. అలాగే శాంతి సమాధానం లేని వారు శాంతి సమాధానాన్ని పొందుకుంటున్నారు. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా, ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి రోగంతో ఉన్నా మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారా? అలాగే ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూ ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పొందుకున్నాం కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాటను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాలం కూడా శ్రేష్టమైన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? మరి ఈరోజు ఏం వాగ్దానం ఇచ్చారో చూద్దామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని శ్రేష్టమైన దేవుని యొక్క వాగ్దానం అండి. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరి దేవాది దేవుడు అంటున్నాడు, సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్నా మీ జీవితాలు అనేక శ్రమలు, పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, ఆపదలు, కన్నీటి పరిస్థితులు, శారీరకమైన ఆత్మీకమైన అలాగే పోరాటాలు కదా. మరి కోర్టు కేసులు, భూ వివాదాలు, అలాగే అప్పు బాధలు, ఇవన్నీ కూడా మరి జీవితంలో చెలరేగుతున్నప్పుడు, మరి ఆ నిరుద్యోగ సమస్య ఒకవైపు, బిడ్డలు లేని పరిస్థితి ఒకవైపు, ఇవన్నీ వెంటాడుతూ ఉన్నప్పుడు శ్రమలో, కష్టాల్లో, బాధల్లో ఎవరైతే నీకు తోడుగా ఉంటారనుకున్నావో, ఈరోజు ఏ ఒక్కరూ తోడు లేక బాధతో కృంగిపోయినవా? నా అనుకున్నవారు అందరూ దూరం అయిపోయారా? అందరూ వదిలేశారా? పలకరించేవారు లేరా? ఆదరించేవారు లేరా? హక్కును చేర్చుకునేవారు లేరా? నీ శ్రమలో నేనున్నాను నీతో అని చెప్పేవారు ఎవరు లేరు కదూ. బంధువులు అందరూ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు కదా. అందరూ ఉన్నారు, మమ్మీ, డాడీ, అలాగే బిడ్డలు అందరూ ఉన్నా ఈరోజు నీ శ్రమలో నీతో నిలబడి నీతో నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పేవారు ఎవరు లేరు కదా. నాకెవ్వరు లేరు అని బాధపడుతున్నావు కదూ. ఈ యొక్క ఒంటరితనంలో నన్ను ఆదరించేవారు లేరు అనుకుంటున్నావు కదూ. అందరూ వదిలేసి వెళ్ళిపోయారే, అయ్యో నా జీవితం ఏంటి, ఈ శ్రమలలో దాటగలను, ఈ కష్టాల నుంచి ఎలా విడిపించబడగలను అని అనుకున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, అవును, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నీకెవ్వరు తోడుండరు. అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. మా జీవితాల్లో కూడా మేము చూసాం. మా కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఏ మానవుడు మాకు తోడులేడు. కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు మాతో ఉన్నాడు. ఏ రోజు ఆయన మమ్మల్ని విడిచిపెట్టలా. అదే దేవుడు
నీతో కూడా ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాను నాన్న. నేను సదాకాలం యుగ సమాప్తి వరకు, అబ్బా ఎంత గొప్ప దేవుడు కదా. కొన్ని రోజులుండి కొన్ని రోజులు వెళ్ళిపోతున్నాం, ఎట్లా యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటానని నీ దేవుడు మాట్లాడుతున్నాడు. తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్న దేవుడు, నీ కొరకు రక్తం కార్చి నేను సంపాదించుకున్న గొప్ప తండ్రి నీతో మాట్లాడుతున్నాడు నాన్న. నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు. యేసయ్య నీతో ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే నీ పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి కదా, నీ అక్కర్లన్నీ తీరబడతాయి. అలాగే నీ వేదనంతా కొట్టివేయబడతాయి, నీ రోగం నుంచి విడుదల కలుగుతాయి. నీకు ఏ సమస్య నిన్ను బాధిస్తున్నా అన్నీ తొలగిపోతాయి. కనుక నువ్వు భయపడుకో, కృంగిపోకో, ధైర్యం తెచ్చుకో. యేసు నీతో ఉన్నారు, ఆయన సదాకాలం ఉంటారు, నిన్ను వదిలేరు, నిన్ను విడిచిపెట్టరు. కనుక యేసయ్యని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? యేసయ్య నువ్వు నాతో ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్య, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడుగాక. నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థించుకుందాం అందరం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. ఎల్లవేళలా మాకు తోడుగా నువ్వు ఉన్నందుకు వందనాలు దేవా. అయ్యా, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను మీరు పరిష్కరించండి. మీరు తోడుగా ఉండి వారికి ఉన్న ప్రతి బాధ, ఇబ్బంది, ఇరుకు నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామనయ్యా. వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా, ఆత్మీకంగా నా తండ్రి ప్రభు, ఆరోగ్యపరంగా, అయ్యా వ్యాపార రీత్యా, చేతి పనుల రీత్యా ఏమేమి అవసరాలతో వారు ఉన్నారు ఆ అవసరతలన్నీ తీర్చండి డాడీ. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న వారి జీవితంలో నూతన కార్యాలు జరుగును గాక. ఈ దినం నీ ప్రజెన్స్ అందరితో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.